TV6 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపూర్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర హాజరైన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆదివారం లాస్యనందిత కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ విదేశాల్లో ఉన్నందువల్లే రాలేకపోయానని వెల్లడి. టీడీపీ జనసేన సీట్ల పంపకంపై వైసీపీ నేతల స్పందన. పావలా వంతు కూడా పనికిరావని తేల్చేశారని పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అంబటి రాంబాబు. జేసీగూడ మండలిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు. మెదక్ జిల్లా నరసాపూర్ నియోజకవర్గ బీజేపీ నరసాపూర్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ బైక్ ర్యాలీ సంగారెడ్డి నియోజకవర్గం అనంతరం నరసాపూర్ నియోజకవర్గంలోని గుండ్లమాసునూరు గ్రామంలో ప్రారంభమైంది. అనంతరం ఈ ర్యాలీ నరసాపూర్ పట్టణం వరకు కొనసాగగా అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ బహిరంగ సభను ఉద్దేశించి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ నరసాపూర్ నియోజకవర్గ ప్రాంత ప్రజలు బాగా చైతన్యవంతులు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్లు బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఈ ప్రాంత వాసుల కొమరం భీమ్ వారసులు, అలాగే పోడు భూముల కోసం పోరాడిన వాళ్లని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో గతంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి నరేంద్ర పోటీ చేసి గెలుపొందాడని, ఇప్పుడు బీజేపీ తరపున నరేంద్ర మోదీ బలపరిచిన అభ్యర్థి మీ ముందుకు వస్తున్నాడు, ఎవరు పోటీ చేసినా ఎంపీగా కమలం పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. జిల్లా అధ్యక్ష గదం శ్రీనివాస్ గారు जी मंच पर भारतीय जनता शक्ति को वंदन करता हूं। आज मुझे विश्वास हो गया कि हमारे देश की माताओं ने निर्णय कर लिया है कि वो भारत में नरेंद्र मोदी जी पे आशीर्वाद देने वाले हैं। साथियों, यहाँ रघुनंदन जी ने और भी गदम जी ने बातें रखी है, मुरली जी ने भी कुछ बातें रखी, इसका रिपीटेशन करने का मेरा इरादा नहीं है। मैं आपको एक दो बातें बताने आया हूं। प्रधानमंत्री मोदी जी किस बात के लिए लड़ रहे हैं, उनको लड़ना किस लिए है? वो तो अभी 10 साल भारत के प्रधानमंत्री हो गए, अब उसको और क्या पाना है? फिर भी वो क्यों लड़ रहे हैं, किसके सामने लड़ रहे हैं? आप सबको समझना चाहिए, इस देश में आजादी के बाद कांग्रेस की सरकारें रही, वर्षों तक रही, मगर वो सरकारों में हमारा ध्यान उस पर नहीं गया। पहली सरकार के पंत प्रधान पंडित जवाहरलाल नेहरू, दूसरे बड़ा प्रधान ఈ నియోజకవర్గానికి ప్రభారిగా విచ్చేసినటువంటి మిత్రులు మట్టా వెంకటేశ్వర రెడ్డి గారు, వేదికను అలంకరించిన మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, రాణి రుద్రములకు వారసులైనటువంటి మా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. నర్సాపూర్ కి రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. నర్సాపూర్ లో చూస్తే ప్రజలు అమాయకంగా కనబడతారు, కానీ రాజకీయాలలో చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. అడవి బిడ్డలు, గిరిజన బిడ్డలు, జల్ జంగల్ జమీన్ మాదని చెప్పి కొట్లాడిన కుమరం భీం వారసులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం. ఆదివాసులంతా తమకు భూమి మీద హక్కు కావాలని, పోడు భూముల పట్టాలు కావాలని బాగా కొట్లాడినటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తండాల ప్రజలు పోడు భూముల పట్టాల సంగతి దేవుడేరు, కానీ
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడవి భూములకెళ్ళి తవ్వలేసుకొని పోయి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి పట్టా చేయించుకున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు తప్ప ఇంకొకరు కాదు. దయచేసి మీరు ఆలోచించాలి. ధరణి తీసుకొచ్చి పేదవాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఓ కలెక్టర్ ధరణిలో చేసిన అవకతవకలకి జైలుకు అయినటువంటి ప్రాంతం నర్సాపూర్ ప్రాంతం. అద్దెకరమో 10 గుంటలో 5 గుంటలో ఎవరైనా పేదవాళ్ళు కబ్జా చేసుకుంటే పోడు భూములకి పట్టాలు కావాలని అడిగితే వాటికి పట్టాలు ఇవ్వడానికి ముందుకు రాని బీఆర్ఎస్ ప్రభుత్వం జీసిగడ మండలం సీతంపేట పంచాయతీ నుండి మాజీ సర్పంచ్ వల్లూరు వరహాల నాయుడు, కండాపు పాపినాయుడు గార్ల ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ కిమిడి కళా వెంకట్రావు మరియు యువ నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. కండాపు చిన్న, మక్కా చిన్నాపల నాయుడు, టంకాల మౌళీశ్వరరావు, పైల రామకృష్ణ నాయుడు, నక్కా మురళి తదితరులు పాల్గొన్నారు. అట్లే బాబేలా వస్తుంది. అలా వెనక్కి తగ్గి ఎలా వస్తుంది వస్తుంది రైట్ రైట్. సొంతాన్న భార్య శారద భర్త చనిపోవడంతో 2 ఆడపిల్లలతో కలిసి ఉంటున్న ఉప్పల్ రాఘవేందర్ నగర్ నివసిస్తున్నారు. మృతుడు పుస్తకాల సాయి కుమార్ తన పెద్ద కూతురుని చాలా కాలంగా లైంగిక కోరికలు తీర్చాలంటూ వేధిస్తున్న సమయంలో గతంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన కూడా వేధింపులు ఆపకపోవడంతో శారద బంధువైన దీపక్ కుమార్ తో కలిసి సాయి కుమార్ హత్యకు పథకం ప్రకారం ఉప్పల్ స్టేడియం పక్కన ఉన్న వెలుగుగుట్ట దగ్గరకు పిలిచి కళ్లల్లో కారం కొట్టి దీపక్ అలాగే బాలకృష్ణలు కత్తితో పొడిచి పారిపోయారు. అక్కడ ఉన్న వాచ్మెన్ ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని, ఈ రోజు 4గురిని రిమాండ్ కు తరలిస్తున్నామని మల్కాజ్గిరి డీసీపీ పద్మజారెడ్డి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఫిబ్రవరి 2024 అరౌండ్ 8:20కి మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి. ఆర్జీఐ స్టేడియం, ఉప్పల్ స్టేడియం ఒక సెక్యూరిటీ గార్డు అక్కడ ఉన్న నియర్ బై టీ స్టాల్ అతను మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక అతను విత్ బ్లడ్ ఆఫ్ పూల్ పడిపోయి ఉన్నారని చెప్పి ఇమీడియట్గా మన పెట్రోల్ మొబైల్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి పంపించడం జరుగుతుంది. సో తర్వాత ఇతని పేరు సాయి కుమార్ అని తెలుస్తుంది. ఇతనితో వెరిఫై చేస్తే హాస్పిటల్లో ఇతన్ని శారద అని ఆవిడ, తర్వాత ఆవిడకి సంబంధించినటువంటి రిలేటివ్స్ కలిసి అతన్ని స్టాప్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను సర్జరీకి వెళ్ళడము, తర్వాత ఐసీయూలో ఉండడం, తర్వాత నెక్స్ట్ డే సబ్సిక్వెంట్గా చనిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ కేసు 307 ఐపీసీలో రిజిస్టర్ అయ్యి లేటర్ 302 ఐపీసీగా సెక్షన్ ఆల్టర్ అయింది. సో దీంట్లో టీమ్స్ ఇమీడియట్గా కూడా బికాజ్ ఇట్ ఈస్ మర్డర్ ఇన్ పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఇమీడియట్గా 3 టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు.
స్టార్ట్ చేసిన క్రమంలో మనకు తెలిసిన ఉప్పల్ పిఎస్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్స్ అధికారులమని చెప్పి మోసాలకు పాల్పడుతూ ఇటీవలే ఒక మహిళ బెదిరించి 8 తులాల బంగారాభరణాలు దోచుకువెళ్లిన 3 దుండగులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. 14 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, ఒక కారు, 2 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. జరిగింది. సో కంప్లైనెంట్ పేరు రమాదేవి, 62 ఇయర్స్ ఓల్డ్ ఆమె, హనుమాన్ నగర్, సూర్యనగర్ కాలనీ. సో కంప్లైంట్ డీటెయిల్స్ ఏంటంటే, ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు సుమారు అందాజుగా సాయంకాలం టైంలో ఈవిడ్ని ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి ఆమె పేరు అడుగుతారు. అడిగిన తర్వాత మీరు డబుల్ బెడ్రూమ్ మీకు శాంక్షన్ అయింది, కింద ఆఫీసర్స్ ఉన్నారు, ఒకసారి వచ్చి కలిస్తే మీ పేపర్స్ మీకు ఇస్తామని చెప్తే అతని మాటలు నమ్మి ఆవిడ కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత, అరే ఇక్కడ ఆఫీసర్స్ ఉండాలి, ఇంకా వేరే వాళ్ళకి పేపర్స్ ఇస్తున్నారు, పక్క గల్లీలో ఇస్తున్నట్టున్నారు, మీరు కార్ ఎక్కండి అక్కడికి తీసుకెళ్తానని చెప్పి ఆవిడ నమ్మించి ఇతను ఆ కారులో కూర్చోపెట్టుకోవడం, ఆవిడని బాయత్ నగర్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఈ డ్రైవర్ అనే అతను ఆవిడ గట్టిగా పట్టుకుంటాడు. ఈవెన్ తీసుకెళ్ళిన అతను ఒక కత్తి చూపించి బాగా భయభ్రాంతులు గుర్తు చేసి ఆమెకున్నటువంటి చేతికున్నటువంటి 2 గాజులు, ఒక ఫింగర్ రింగ్, తర్వాత చైన్, ఇది వాళ్ళు రాబ్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆవిడని కొంచెం పక్కకి వదిలేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈవిడ ఇంటికి వెళ్ళి ఆ భయంతో ఎవరికి చెప్పలేదు. తర్వాత ఈవిడకి కూడా 3 పిల్లలు ఉన్నారు, ఒకరు యుఎస్లో ఉన్నారు, ఒక అబ్బాయి రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నారు, అమ్మాయి ఏమో ఒరిస్సాలో ఉంటుంది. సో ఆవిడ టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ నేతల విమర్శలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. జనసేనకు 24 సీట్లేనా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పల్లకి మోయడానికి తప్ప పావల వంతు కూడా పనికిరావని తేల్చేశారు. చియంటూ పవన్ ఉద్దేశించి ట్వీట్ చేశారు. పల్లకి మోసి పరువు తీసుకోవడం కంటే మా నాన్నగారిలా విలీనం చేసి సినిమాలు తీసుకోవడం మంచిది అంటూ వ్యంగ్యస్త్రం ప్రదర్శించారు. మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు, మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ, ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం? విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తిపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు. హబ్సిగూడ డివిజన్ మెయిన్ రోడ్డు దూరదర్శన్ దగ్గర అమ్మవారి దేవాలయం నుంచి విజయ సంకల్ప యాత్ర బస్సు యాత్ర ప్రారంభమై హబ్సిగూడ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ విజయ సంకల్ప యాత్రలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు పురుషోత్తమ రూపాల మరియు ఆర్మూర్ శాసనసభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జాతీయ నాయకులు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీధర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఉప్పల్ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కక్కిరెడ్డి చేతన హరీష్, రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు మరియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు.
పోస్టాఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం విద్యుత్ షాక్తో కాళీ బూడిదైంది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెన్ పోస్టాఫీస్ పక్కన గల పాస్పోర్ట్ సేవా కేంద్రం విద్యుత్ షాక్తో కార్యాలయం మొత్తం కాళీ బూడిద కావడం జరిగింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడం ద్వారా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడం జరిగింది. పాస్పోర్ట్ సేవా కేంద్రం మాత్రమే పూర్తిగా దగ్నం కావడం జరిగింది. ఈ సందర్భంగా పోస్ట్ మాస్టర్ రాజు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సయ్యద్ మహమ్మద్ అలీ మాట్లాడారు. విద్యుత్ షాక్తో పాస్పోర్ట్ సేవా కేంద్రం పూర్తిగా కాలిపోవడం జరిగిందని, వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పడంతో ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం మాత్రమే పూర్తిగా కాలిపోయిందని, ఎంత ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ లక్ష్మణ్, ఫైర్ మ్యాన్ స్టాలిన్, డ్రైవర్ ఆపరేటర్ నరేందర్ రావు, హోంగార్డ్ రమేష్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. నాకు ఇన్ఫర్మేషన్ అందింది. ఏంటంటే మాకు ఇట్లా పొగలు వస్తున్నాయి, మాకు ఇక్కడ ఉన్న షాప్ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేయగానే నేను ఫైర్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఒక 2-3 మినిట్స్లో నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత ఇక మనకు ఫైర్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇదంతా మీరు చూస్తుండే వీడియోలో అంతా మీకు తెలిసిపోతుంది. ఏంటంటే ఓన్లీ పాస్పోర్ట్కి సంబంధించిన దాంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా జరిగింది. ఇంకా మేమైతే లోపల ఇంకా డాక్యుమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఇంకా చూడాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ అయితే అంటే నాకు ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజలకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆన్లైన్లో ఇక్కడ జరిగిందంతా మేము హైదరాబాద్కి ఆన్లైన్లో పంపించడం జరుగుతుంది. సో ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఏం లేదు ఇక్కడ. ఫిజికల్ డాక్యుమెంటేషన్ ఉంచే ఛాన్సెస్ కూడా ఏం లేవు. మన ఈ యూపీఎస్ కానీ లేదంటే అందులో ఉన్న కరెంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా. సో ఇంకా ఏం సంగతి అనేది మాకు ఇంకా చూస్తే దాన్ని చూస్తే అర్థమవుతుంది. ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ శాతం కొంచెం మాకు దాన్ని సప్లై చేసిన వాళ్ళ కాస్ట్లో అవన్నీ ఎంత ఉంటాయో తెలుసుకుంటే మాకు అర్థమవుతుంది. 25 मिनट से चला है, पासपोर्ट ऑफिस में फायर हुआ बोलते आए, हम लोग बुझाए, शॉर्ट सर्किट से हुआ ये फायर। छोटा फायर है, एक ही रूम में जला, पासपोर्ट ऑफिस का जो रूम है उसी में फायर हुआ। क्या जल गया? इन लोगों का जो सामान है, बैटरीज वगैरह है, कंप्यूटर वगैरह है, वो जल गया। कितने टाइम में? ये 8:25 को हमारे को इतला आई, 8:10-15 को कुछ हुआ शायद फायर। पोस्ट ऑफिस में जो है ये हमारे को उसमें से हमारी है, कंप्यूटर है। బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనారు. లాస్య ఆకస్మిక మరణం కలచివేస్తుందని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఉదయం లాస్య నందిత నివాసానికి వెళ్లిన కేటీఆర్ లాస్య కుటుంబ సభ్యులు పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ అండగా ఉంటుందని లాస్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధపడ్డానన్నారు కేటీఆర్ మీడియాతో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను విదేశాల్లో ఉండడం వల్ల విషయం తెలిసినా వెంటనే రాలేకపోయానని వివరించారు. గడిచిన 10 రోజుల్లో లాస్యను ప్రమాదాలు వెంటాడాయని, చివరకు మృత్యువు కబళించిందని విచారాన్ని వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ORR పై జరిగిన కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఎలక్షన్ ప్రచారంలో కానీ అంతకుముందు గతంలో కార్పొరేట్గా పనిచేశారు. వాడు కూడా నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెలాగా దగ్గరగా పనిచేసిన వాళ్ళ మా మధ్యన నీరు అంటే అందరూ కూడా బాధపడతాం. ఇంకో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్ 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే
సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించిన తర్వాత వారి ఎమ్మెల్యే గారు కూడా కుటుంబానికి భగవంతుడు శోకాతత్వ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి ఉండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన నష్టం వచ్చినా అందరం కూడా అండగా సోదరులాగా నిలబడతాం వారికి తెలియజేస్తూ కంటోన్మెంట్ మధ్య కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా మరణం తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని మానకోట బొడ్రాయి గ్రామ దేవత సీతలి మాతకు వేలాది మంది భక్తుల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం, బలిహారణ, దిష్టి, కలశ పూజలు, జలాభిషేకాలు, వేద మంత్రోచ్చరణలతో నిర్వహించిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గ్రామదేవత ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామదేవతకు మహిళలు బారులు తీరి తల్లికి జలాభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్, ఉమా దంపతులు హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలలో పట్టణం ఆధ్యాత్మిక శోభతో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుక ప్రక్రియలో పాల్గొన్న చూసిన సకల పాపాలు హరిస్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం. పట్టణంలోని గ్రామ దేవతకు ఎక్కడా లేని విధంగా నిత్యం దీపారాధనతో ఆరాధించి పూజించడం ప్రత్యేకత. అనంతరం నేడు ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు కృషి చేసిన సిఐ శబరయ్య, టీం పోలీస్ సిబ్బందికి, కుల పెద్దలకు, మున్సిపల్ సిబ్బందికి ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బూక్యా మురళీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఎక్కడ ఒక చిన్న లోపం జరగకుండా వచ్చే భక్తులు కానీ వచ్చే ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ఈ బొడ్రాయి కమిటీ సభ్యులకు మరి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందిస్తా ఉన్నా. నిజంగా నేను పార్లమెంట్ సభ్యురాలు కావచ్చు కానీ మానకోట ఆడబిడ్డని, నేను ఇక్కడే పుట్టిందాని, ఇక్కడే పెరిగిందాని, నా ఇక్కడే ఉంది కాబట్టి నేను ఈ ఆడబిడ్డగా ఇక్కడ ఈ బొడ్రాయిలో పాల్గొనడం పార్లమెంట్ సభ్యులుగా ఎక్కడో వేరే నియోజకవర్గం అనుకోవచ్చు కానీ ఈ మానకోట బిడ్డగా ఇక్కడే ఈ వార్షికోత్సవంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఈ భాగస్వామ్యం చేసిన కమిటీ సభ్యులకు మనస్ఫూర్తి మీద తెలియవస్తూ నిన్న నుంచి వాటి వరకు అందరూ కూడా ఎక్కడ తగ్గకుండా మహిళలు నిన్న అందరూ కూడా నీళ్లతోని గొడ్రాయి నీళ్లు సమర్పించి వాళ్ళు దూరాలు తీసుకొచ్చిండ్రు. ఎవరైతే మానకోట నుంచి ప్రతి గడప నుంచి వచ్చిన మా మహిళా సోదరులను అయితే గొడ్రాయికి మీరంతా సమర్పిస్తాం. పెనంలూరు మండలం చోడవరం గ్రామంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో అక్రమ ఇసుక త్రవ్వకాలను అడ్డుకున్నారు. పెనంలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్, ఆయనతో పాటు కలిసి కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి, డీసీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. దగ్గర పెట్టారు. ఆర్డీఓతో మాట్లాడా, పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడా, రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడా. ఎవరు మాట్లాడినా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం, మేము మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్తున్నారు తప్పితే ఏ ఒక్కరు కూడా ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉన్నా కానీ ఏ ఒక్క అధికారి కూడా రెస్పాండ్ అవ్వకపోవడం దురదృష్టకరం. ఈ రోజే కాదు, గత 4 రోజుల నుంచి అన్ని పత్రికల్లో కూడా వెంకట్ రెడ్డి ఏపీ మైన్స్
ఏపీ మైన్స్ అతని పేరేంటి, వెంకటరెడ్డి, ఏ విధంగా అడ్డగోలు తవ్వకాలు చేస్తా ఉన్నాడు అనే దానికి ఇదే నిదర్శనం. చూడండి, ముట్టుకోండి ఎంత వేడిగా ఉందనేది చూడండి. ఇంజిన్ ఇక్కడ ఇసుక తవ్వకాలు తవ్వకపోతే ఇప్పుడు మేము వచ్చేసరికి ఇంజిన్ ఆపేసి ఇక్కడి నుంచి ఆపరేటర్లు పారిపోయారు. ఎందుకు పారిపోవాలి? మీ పర్మిషన్లు ఉంటే ఎందుకు పారిపోవాలి? కట్టకి ఎంత దూరంలో ఉన్నాం? సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్నాం. అసలు ఇక్కడ ఇసుక తవ్వకాలకే పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. ప్రభుత్వం జీసీకేసీ సంస్థకి అనుమతి ఇచ్చింది కానీ ఎవరికి కూడా అనుమతి ఇచ్చినా కానీ వాళ్ళకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కానీ కలెక్టర్ ప్రొసీడింగ్స్ కానీ ఎవరికీ లేవు. కానీ ఈ రోజున ఈ విధంగా దోసుకుంటా ఉన్నారు. కాబట్టే ఈ అర్ధరాత్రి సమయంలో వీళ్ళు దొంగతనాన్ని బయటపట్టాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. లారీలన్నీ కూడా కాసన్నేని వారిపాలెం వంతెన మీద, చోడవరం వంతెన మీద, తాడేపల్లి చంద్రబాబు నివాసం వద్ద ఫ్లెక్సీల రగడ, టీడీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు వైసీపీ నాయకులు. మోత మోగిద్దామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీడీపీ మధ్యాహ్నం తర్వాత ఫ్లెక్సీలను చించివేశారు వైసీపీ నాయకులు. శృంగారపాటి సందీప్, రమణారెడ్డి, సలివేంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్రా ఇట్రా రే, అది వద్దులే, ఇట్రా. రే అది రే రే రాయమగు ఏయ్ ఏయ్ తీ ఇంకొద్ది తీ అది ఏయ్ తీ తీ అదే పా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సాపూర్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర, హాజరైన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఆదివారం లాస్యనందిత కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, విదేశాల్లో ఉన్నందువల్లే రాలేకపోయానని వెల్లడి. టీడీపీ జనసేన సీట్ల పంపకంపై వైసీపీ నేతల స్పందన, పావలా వంతు కూడా పనికిరావని తేల్చేశారని పవన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన అంబటి రాంబాబు. జీసీగడ మండలిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు, పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.